డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే, వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ, ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా వివాహ ప్రాప్త పొంతనాల విషయంలో తల్లిదండ్రులు కానీ లేదా పెళ్లి చేసుకునే వారు యువతి యువకులు పండితుల్ని సమీపించినప్పుడు తెలుసో తెలియక చేసే ఒక చిన్న పొరపాటు వలన ఈ జంట అంటే ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో వారు అస్తవ్యస్తమైనటువంటి వివాహ జీవితాన్ని పొందుతున్నారు. అది ఏమిటి అన్న అంశాలని మనము ఒక్కొక్కటిగా చర్చిస్తూ వస్తున్నాం. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, ఒక అమ్మాయి కానీ లేదా ఒక అబ్బాయి కానీ, ఒక అబ్బాయి అమ్మాయితో, అమ్మాయి అబ్బాయితో వివాహానికి వెళ్ళేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే నామ నక్షత్రాన్ని బేస్ చేసుకుని వివాహాలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ప్రేమలో పడి పీకల లోతులోకి మునిగిపోయిన తర్వాత పెళ్ళికి వెళ్ళి ఆ తర్వాత బ్రేకప్ అయ్యి బ్యాక్ ఫైర్ అయ్యి వెనక్కి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అప్పుడు చూపిస్తారు, ఎందుకు ఇలాగా అయ్యింది, మేము ఒకరినొకరు మనసు ఇచ్చి మనసు పుచ్చుకున్నాం కదా, మరి మా మధ్యలో ఏకీభావము ఒకరికొకరి మధ్య అండర్స్టాండింగ్ బాగుండి ఇక్కడ మేము పెళ్లి చేసుకున్నాము, దీనికంటే బలంగా మనసుల కంటే బలంగా ఈ జాతకం ఏమైనా పనిచేస్తుందా అని పరిశీలించడానికి సాదాసీదా జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మీరు కుంభ హోమం చేయించండి, కుంభహోమము, కుంభబలి, ఆశ్లేష బలి, లేకపోతే కదలి వివాహం చేయించండి, వేప చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి చేయించండి, ఇట్లాగా రకరకాలైన పరిహారాలు చెప్పి మరీ వాళ్ళ దగ్గర డబ్బులు గుంజేసి తీరా చూస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కొంతమంది మన దగ్గరికి వస్తున్నారు. అసలు ఎక్కడ జరుగుతుంది పొరపాటు? వివాహ పొంతనాలు చూడడానికి వచ్చా రాదా? వస్తే ఏ విధంగా చూడాలి? ఒక నక్షత్రం ఇంకొక నక్షత్రానికి చేసేస్తే ఆ కుక్కకి ఈ సర్పానికో లేదా మేకకి ఎలుకకో ఇలాగా జంతువులకి ఈ నక్షత్రాలను చూసి పెళ్లి చేయడము, ఇది ఎంతవరకు కరెక్ట్ అయినటువంటి విధానం అని మనం పరిశీలించినప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇట్ ఈస్ వెరీ బ్లెండర్ ఫాల్ట్. అది చేయకూడదు. అయితే ఏం చేయాలి? వివాహ ప్రాప్తాన్ని చూడాలి. వీరు 100 ఏళ్ల పాటు ఒకరికొకరు అన్యోన్యంగా జీవించగలరా? మధ్యలో చిన్న చిన్న పొరపాట్లు ఆటుపోట్లు వస్తుంటాయి పోతుంటాయి, కానీ అన్నీ బాగుండాలి అంటే కుదరదు. అలాగా తీపి చేదు రెండు కలయికతో వివాహ జీవితం అనేది ఉంటుంది. అప్పుడు మాత్రమే మనసులు దగ్గర అవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే రోబో వంటి జీవితాన్ని అనుభవించాలి, ఒక ఫీలింగ్ లేని జీవితాన్ని అనుభవించాలి. ఇది నిజం కదా. అయితే అసలు మొదట్లోనే ఫెయిల్ అయిపోవడం, 1 సంవత్సరం లోపలే ఫెయిల్ అయిపోవడం,
నెలకే వెనక్కి తిరిగి వచ్చేయడం, లేదా 3 బిడ్డలు కనేసిన తర్వాత మళ్ళీ బ్రేకప్ అయిపోవడం, ఇవన్నీ జరగడానికి ఏంటి కారణం అంటే వీళ్ళు ఏం చేస్తారంటే దానికి మెయిన్గా చూడాల్సింది లగ్నము, లగ్నాధిపతి తీసుకున్నటువంటి ప్లేస్మెంట్, అది నీచ పొందిందా, అస్తంగతమైందా, లేదా శత్రుస్థానాల్లో ఉందా, శత్రుగ్రహాలతో కలిసి ఉందా, బాధకావాధిపతి దృష్టి ఉందా, ఇది చూడటము, లేదా నవాంశం ఇలా నీచ పొందింది అందువల్ల ఇలాగని చెప్పేయడము, లేదా 7వ భావాధిపతి వెళ్ళి ఇన్ని గ్రహాలతో కలిసింది కాబట్టి వీళ్ళకి ఇన్ని వివాహాలని చెప్పేయడము, లేదా కుటుంబ స్థానం బలంగా లేదు కాబట్టి ఇలాగని చెప్పడం, గురుబలం వచ్చే వరకు ఆగాలి అప్పుడు మాత్రం మీ జీవితం బాగుంటుంది అని చెప్పడము, లేకపోతే శని మహాదశ వస్తూ ఉంది, ఏలినాటి శని జరుగుతుంది, అష్టమ శని జరుగుతుంది, అర్ధాష్టమ శని జరుగుతుంది, ఈ పని చేయకండి అనేసి బేగాలు వేసేసి ఇంట్లో కూర్చోమని చెప్పడం, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కరెక్టేనా అని పరిశీలిస్తే ఇవేమి కరెక్ట్ కావు. అయితే ఏమిటి కరెక్ట్? ఏదైనా ఒక మార్గం ఉంటుంది కదా, అదేంటంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ఎవరికి ఉపయోగపడుతుందంటే పాజిటివ్ వే ట్రావెలర్స్ ఓన్లీ. పాజిటివ్ వేలో ప్రయాణం చేసే వారికి మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మన జాతకములో ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఏమిటి చెప్పగలిగే వారు ఉండాలి, నెగిటివ్ ఏమిటి చెప్పగలిగి ఐడెంటిఫై చేయగలిగే వారు ఉండాలి. నువ్వు నెగిటివ్ వైపు వెళ్తున్నావు, అలా వెళ్ళొద్దు. ఒక బిడ్డ, చిన్న బిడ్డ ఏమీ తెలియదు, దోగాడుతూ వెళ్తున్నాడు, అటువైపు గలీజ్ పదార్థం ఉంది, మలమూత్రాలు విసరించిన ప్లేస్కి దోగాడుకుంటూ వెళ్తున్నాడు, తెలియదు కదా. దాన్నే అతను టచ్ చేయాలని వెళ్తున్నప్పుడు అది నెగిటివ్ అని మనం తెలుసుకొని పరిగెత్తి వెళ్ళి ఆ బిడ్డని పక్కెళ్ళి మంచి చోట ఎత్తుకోవాలన్నట్టుగా ఈ జ్యోతిష్ శాస్త్రం అనేది మనకు ఉపయోగపడుతుంది. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు. సరైన జ్యోతిష్యుడు అది చెప్తాడు, ఇది నెగిటివ్ అయ్యా పోవద్దని, చెడిపోతామంటే నేను అలాగే పోతానంటే 7 అని వదిలేస్తాడు. మేము అలాగే పోతాం, అలాగే మేము డెవలప్ అవ్వాలి అంటే వీళ్ళు ఏం చేస్తారు, సాంప్రదాయ జ్యోతిష్యం వాళ్ళు, వెళ్ళండి పర్వాలేదు, దానికి ఒక పరిహారం చేసి వెళ్ళిపోండి, మాకు ఇంత మూట డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోండి అంటారు. అది కరెక్ట్ కాదు. మీకు తెలిసిపోతా ఉంది ఇది నెగిటివ్ అని, కానీ నెగిటివ్ వేయలే, మనం ఎందుకు వెళ్ళాలి? ఇది పాజిటివ్. నువ్వు ఎదగడానికి, నువ్వు గొప్ప స్థాయికి రావడానికి, నీ వివాహ జీవితం మంచిగా ఉండడానికి. నిన్న ఒక జాతకం చూసినాం, వృషభ లగ్నము, వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళకూడదు కానీ వెళ్ళిపోయినాడు, అక్కడ పోయిన తర్వాత మొత్తం నష్టాలు పొందుతున్నాడు. నా దగ్గరికి వచ్చిన జాతకం చూశాను, నిన్నెవరయ్యా వెళ్ళమన్నది, ఏ పనికి మాలనోడు వెళ్ళమన్నాడయ్యా వృషభ లగ్నానికి చెందినటువంటి వాడు ఇతర దేశాల కంటే. ఏమోనండి అప్పుడు అడిగినామండి పొమ్మన్నారండి. ఇప్పుడు ఏం చేస్తావు? ఆ బాధల్ని, ఆ కష్టాలను అనుభవించేది అతను అనుభవిస్తాడు, నువ్వు అనుభవిస్తా అంటే నేను అనుభవిస్తున్నానని బాధపడుతున్నాడు. ఇలాగా సరైన గైడ్ లైన్స్ లేకపోవడం వల్ల జ్యోతిష్ శాస్త్రం మీద ఉన్నట్టు విలువలే పోయినాయి. ఇప్పుడు డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం మేము చెప్తున్నాం, ఒక్క రిమార్క్ లేదు, కావాలంటే రికార్డ్ చేసుకోండి అంటున్నాం, పబ్లిక్లోనే చెప్తున్నాను. ఇలాగుంటే ఇలాగ చేయండి, ఇది పాజిటివే, ఇది నెగిటివే, ఈ రెండింటి డిఫరెన్షియేషన్ ఇది, ఏది మీకు ఇష్టమో దాని దారిలో వెళ్ళండి, అంతేకాని నెగిటివ్లో వెళ్ళి కష్టాలు తెచ్చుకోకండి అని చెప్తాం. కానీ మన బిడ్డల్ని మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే అవేమీ తెలియదండి, సనాతన కాలం నుండి కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ జ్యోతిష్యాన్ని కదా నమ్మినాము, అది చేసే 1-2 మాకు సక్సెస్ అయినాయి అనేసి దాంట్లోకి వెళ్తున్నారు. సక్సెస్ రేట్ని చూడాలి. ఇప్పుడు ఉదాహరణకి పూర్వ ఫల్గుని అనే నక్షత్రంలో ఒక అమ్మాయో లేదా ఒక అబ్బాయి పుట్టారు. సింహరాశి సింహలగ్నము, సింహరాశిలో కానీ సింహలగ్నంలోనే పూర్వ ఫల్గుని ఉంటుంది.
ఈ పుబ్బ నక్షత్రం కానీ కృత్తిక, మూల, రేవతి ఈ 4 నక్షత్రాలు ఒక డిఎన్ఏ కనెక్టివిటీ. ఏ కుటుంబంలోనైతే పూర్వ పల్గుని అంటే పుబ్బ నక్షత్రం ఉంటుందో అదే కుటుంబ పరంపరలో నలుగురు కాదండి, అదే కుటుంబ పరంపరలో వాళ్ళ వంశంలో ఖచ్చితంగా కృత్తిక నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, అలాగే మూల నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మరియు రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఉంటారు. వెంటనే మీకు అధికమైన జ్ఞానం ఇచ్చేశారు మన పండితులు. ఏమని? రాశి పట్టిన నక్షత్రం మాత్రమే చూడండి అంటారు. పనికి రాదు. రాశి పడిన నక్షత్రంతో పాటు లగ్న పాయింట్ పడిన నక్షత్రం ఏమిటి? లగ్నానికి ఒక అధిపతి ఉంటారు, అధిపతి కూర్చున్న నక్షత్రం ఏమిటి? ఈ 3 నక్షత్రాలు మన శరీరము, మన ప్రాణము, మన ఆత్మతో సమానము. అది ఒక జాతకానికి అది 3 ఇంపార్టెంట్. ఒక రాశిని చూసే జీవితాలు నిర్ణయించేస్తూ వచ్చారు ఇన్నాళ్ళు. అది పనికి రాదు అని చెప్తున్నాను నేను. కాబట్టి మీరు ఒక కుటుంబంలో పుబ్బా నక్షత్రంలో పుట్టుంటే అదే కుటుంబంలో రాశి కానీ, లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, కృత్తికలో కానీ, మూలాల్లో కానీ రేవతి నక్షత్రంలో పుట్టి ఉండాలి. ఇది డిఎన్ఏ కనెక్టివిటీ. దీనిని కుజ దోషము కలిగినటువంటి జాతకులు అంటారు. అంతేగాని 2వ స్థానంలో, 4వ స్థానంలో, 7వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో లేదా లగ్నంలోనే కుజుడు ఉంటే కుజదోషం అని చెప్తున్నారు, మిమ్మల్ని ఏమారుస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఒక కుటుంబంలో కృత్తికలో కానీ, పుప్పాలో కానీ, మూలాల్లో కానీ, రేవతి నక్షత్రాలు ఈ 4 నక్షత్రాలలో ఎవరికైనా కానీ, అమ్మాయికైనా కానీ, అబ్బాయికైనా కానీ రాశిపడి నక్షత్రం, లగ్న పాయింట్ పడిన లగ్నాధిపతి పడి నక్షత్రం ఉంటే వాళ్ళకి వివాహాన్ని చేసేటప్పుడు చాలా జాగ్రత్త పడాలి. అదే కుటుంబంలో ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు కానీ ఉంటే ఇంకా జాగ్రత్త పడాలి. ఈ 7 నక్షత్రాలతోనే ప్రపంచంలో ఉన్నటువంటి దాదాపు 175 కోట్ల మంది అవస్థలు పడుతున్నారు వివాహ జీవితంలో ఇబ్బందులు పొందుతూ. నిజమా కాదా కావాలంటే కామెంట్ పెట్టండి. ఏ ఒక్కరు కానీ సమస్య పూర్వకంగా లేకుండా లేదు. అందరూ సమస్యలోనే ఉన్నారు. ఏదో ఒక సమస్య వచ్చి పడిపోతూ ఉంటుంది. ఇలాంటి జాతకాలు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము చాలా కేర్ఫుల్గా చూస్తాం. ఇట్ ఈస్ వెరీ స్పెషల్ కేస్ అని పక్కన పెడతాం. దీన్ని బాగా టైం తీసుకొని నేను చెప్తుంటాను. ఇలాగ చేయండి, మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇమీడియట్గా నిర్ణయాలు తీసుకుని వివాహానికి వెళ్తే మీ వివాహ జీవితం దెబ్బ పడిపోతుంది. మళ్ళీ అయ్యో లేదు, కుయ్యో లేదు, ఏం చేయలేరు అని చెప్తుంటా. ఆ విధంగా ఇప్పుడు ఈరోజు మనం తెలియజేసే అంశం ఏమిటంటే, పూర్వ ఫల్గుని అనే నక్షత్రంలో ఎవరైతే పుట్టుంటారో, సింహరాశిలో కానీ సింహలగ్నంలో పుట్టుంటారో వారందరికీ యూనివర్సల్గా ప్రపంచవ్యాప్తంగా నేను చెప్పే విషయము అప్లికేబుల్ అవుతుంది. అది ఏమిటి అంటే, వీరు ఎవరితో వివాహం చేసుకోకూడదు, అలా చేసుకుంటే ఏమవుతుందనేది మొదట వివరిస్తా. ఆల్రెడీ చేసుకునేసామండి. ఎవరితో చేసుకోకూడదు అంటే చిత్త అనే నక్షత్రం వారితో చేసుకోకూడదు. ఎందుకు చేసుకోకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. అవునండి, మీరు చెప్పింది కరెక్టేనండి. మా అమ్మాయినో లేదా మా అబ్బాయి చిత్తా నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయితోనే లేదా అబ్బాయితో వివాహం జరిగిందండి, బాగలేదండి. ఇప్పుడు ఏం చేయాలండి? ఏ పరిహారం చేయాలండి? ఏ గుడి చుట్టూ తిరగాలండి? ఏ చెట్టుకు నీళ్లు పోయాలండి అని అడగండి. అవి ఏమీ జరగవు. మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. మీ మంచి నిర్ణయమే మీ జీవితం. అది తెలియనప్పుడు మీరు వృధా జీవితాన్ని పొందుతున్నారు. కాబట్టి ఈ పూర్వ ఫల్గుని అనే నక్షత్రం అనేది ఏమంటారు, శుక్రుని అధీన నక్షత్రం అంటున్నారు సాంప్రదాయ జ్యోతిష్యంలో. ఏమేమిటి? పూర్వ ఫల్గుని, పుబ్బ, పూర్వషాఢ మరియు భరణి ఈ 3 నక్షత్రాలని శుక్రుని యొక్క అధీన నక్షత్రాలు అంటున్నారు. కానీ మన డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఈ పుబ్బ అనే నక్షత్రాన్ని కుజ కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రంగా, కుజ దోషము కలిగినటువంటి నక్షత్రంగా, కుజ శాపము కలిగిన నక్షత్రంగా మరియు కుజుని యొక్క జీవశక్తి 200% అధికంగా 2 ఉచ్చ కుజుని యొక్క శక్తికి సమానమైనటువంటిదిగా ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో రాశి పడినా కానీ, లగ్న పాయింట్ పడినా కానీ, లగ్నాధిపతి పడినా కానీ ఉన్నటువంటి వారి యొక్క జీవితంలో సంభవిస్తుంది అని చెప్తున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది. 2 విషయాలు చెప్పాను. పుబ్బ అనేది శుక్రుని అధీన నక్షత్రము. డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా పుబ్బ అనేది కుజుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రము.
గురువు గారి నుండి డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా మీ జాతక పరిశీలన చేయించుకుని సలహాలు మార్గదర్శకాలను పొందాలంటే మా త్రిశక్తి డిఎన్ఏ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్లో మరిన్ని వీడియోలు చూసి ఒక అవగాహనకు వచ్చాక మీకు ఉపయోగపడుతుందనిపిస్తేనే ఫోన్ ద్వారా కానీ లేదా డైరెక్ట్గా కానీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించగలరు. వీరు ఎవరితో వివాహం చేసుకోకూడదంటే చిత్త అనే నక్షత్రం వారితో వివాహం చేసుకోకూడదు. చిత్త అనేది ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు కదా, కన్యా రాశి కన్యా లగ్నంలో ఉంటుంది, తులారాశి తులా లగ్నంలో ఉంటుంది. అయితే ఈ చిత్త అనే నక్షత్రము కుజుని యొక్క అధీన నక్షత్రము. చిత్త, మృగశిర, ధనిష్ట ఈ 3 నక్షత్రాల్లో చిత్త కూడా ఒకటి కాబట్టి ఇది కుజుని యొక్క అధీన నక్షత్రము. అయితే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చిత్త అనే నక్షత్రము మరి ఆరుద్ర శ్రవణ ఈ 3 నక్షత్రాలు శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ, శుక్రుని యొక్క దోషము, శుక్రుని యొక్క శాపము కలిగినటువంటి నక్షత్రాలు. శుక్రుని యొక్క 200% హై పవర్ జీవశక్తి కలిగినటువంటి నక్షత్రంగా చిత్తాన్ని మనం నిర్ధారణ చేస్తాం. ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం డిఫరెన్షియేషన్ ఇస్తాం. ఈ పూర్వ పల్గుని నక్షత్రం అనేది కుజ కర్మ రిజిస్ట్రీ, శుక్రుని యొక్క అధీన నక్షత్రం అని చెప్పుకున్నాము. చిత్త అనే నక్షత్రం వచ్చి కుజుని యొక్క అధీన నక్షత్రము మరియు శుక్రుని యొక్క కర్మ రిజిస్ట్రీ కలిగిన నక్షత్రం కాబట్టి ఒకదానికి ఒకటి జిగ్ జాగ్ కాంబినేషన్ ఉంది. కాబట్టి వివాహానికి వెళితే వారి జీవితం కూడా చిక్కుల్లో చిక్కులుకుంటుంది. దారం చిక్కుపడిపోయింది అనుకుంటే దాన్ని తీయడానికి ఎంత గంటల తరబడి టైం పడుతుంది. చిన్న చిక్కు అయితే ఈజీగా తీసుకోవచ్చు, కానీ వీళ్ళ యొక్క మధ్యలో చిక్కు ఎలా ఉంటుందంటే ఘోరంగా ఉంటుంది. ఇలాంటి వారితో వివాహం కుజుని యొక్క కర్మారిష్టి కలిగినటువంటి వారు ఉద్యోగరీత్యా అనేకమైన సమస్యలు కలిగినటువంటి వారుగా ఉంటారు. పూర్వ పల్గుని వీరి వివాహ జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. లేట్ మ్యారేజ్ చేసుకున్నటువంటి వాళ్ళు, వివాహాన్ని తొందరగా ముగించేసినటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకుని విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు, లేదా పెళ్లి చేసుకుని ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క వితంతులైనటువంటి వాళ్ళు ఈ పుబ్బా నక్షత్రంలో ఉన్నారు. వివాహం చేసుకునే సమయంలో ఏజ్ బార్ వివాహాలన్నీ కూడా పుబ్బా నక్షత్రం వారికే జరుగుతూ ఉన్నాయి. మరియు చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం కానీ, లేదా వీళ్ళ యొక్క వివాహ జీవితానికి ఉపయోగపడినటువంటి పీసీఓడి, పిఎస్ ఫామ్ అవడం కానీ, అలాగే యూట్రస్ సంబంధమైన సమస్యలు, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అధికంగా ఉండి భర్తను సుఖపెట్టలేకపోవడము, అలాగే భర్తను భార్యను సుఖపెట్టుకోలేని విధంగా వీళ్ళ వివాహ జీవితం జరుగుతూ ఉంది. ఆల్రెడీ చేసుకున్నటువంటి వారు బాగలేదు, చేసుకోకూడదు అని చెప్తుంటే చేసుకునేసి ఉంటారు. వీళ్ళు ఇలాగుంటుంది. ఈ చిత్తా నక్షత్రంలో ఒక అమ్మాయి కానీ లేదా ఒక అబ్బాయి పుట్టినప్పుడు వీళ్ళ యొక్క పొసెసివ్నెస్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క భాగస్వామి ఇంట్లో ఉన్నంత వరకు పట్టించుకోరు. వాళ్ళు ఎక్కడున్నాడు, అమ్మాయి ఎక్కడుందో కూడా తెలుసుకోరు. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. అదే కానీ వాళ్ళు బయటికి వెళ్తే ప్రతి నిమిషానికి ఒకసారి ఫోన్ చేస్తే బాగుండేమో, అసలు ఫోనే చేయలేదు ఏమిటండి అని, ఏమి ఫోనే చేయలేవు, ఇంత దూరం పోయినావు, బస్సులో వెళ్తున్నావు కానీ ఫోనే చేయలేదని మళ్ళీ అడుగుతుంటారు. కారణం ఏంటంటే ఇంట్లో ఉన్నప్పుడు పట్టించుకోరు, దూరంగా వెళ్ళినప్పుడు మాత్రము పొసెసివ్నెస్ ఎక్కువయ్యి అధిక ప్రేమను చూపిస్తుంటారు. ఈ టార్చర్ తట్టుకోలేకుండా ఎందుకు వీళ్ళతో మాట్లాడేది అవసరం లేదనేసి మౌనంగా మునిలాగా జీవించే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, మన కళ్ళ ముందరే ఉన్నాయి. చాలా మనం గమనించినట్లయితే ఇలాంటి జీవితాన్ని అర్లీగా అర్జెన్సీగా ఇప్పుడు కుజుని కర్మక ఉన్నటువంటి పుబ్బా నక్షత్రంలో పుట్టినటువంటి వారికి వెంటనే కావాలి, అన్ని కోరికలు తీరాలి. కానీ చిత్తా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి కోరికలు ఏం పెద్దగా పుట్టవు, పుట్టినా కానీ అవసరమైనప్పుడు మాత్రమే తీర్చగలిగే శక్తి ఉంటుంది. కానీ కృత్తికా నక్షత్రం ఈ పుబ్బా నక్షత్రం కానీ కృత్తిక కానీ మూల రేవతి ఈ 4 నక్షత్రాలు ఒక జట్టు కాబట్టి ఈ పూర్వ పల్గు నక్షత్రం పుట్టినటువంటి వాళ్ళకి అర్జెన్సీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు కావాలంటే ఇప్పుడే కావాలి, కొట్టి కావాలంటే ఎదుటి వారి నుండి వీళ్ళు కావాల్సింది పెరుక్కునే రకంగా ఉంటుంది. అలాంటి వారు ఇలాంటి వారితో జతపరిస్తే వారి వివాహ జీవితం బాగుండదు. కానీ మన సాంప్రదాయము ఏం చెప్తుంది, జ్యోతిష్యము బాగుందండి, తారాబలం కుదిరిందండి, వీళ్ళిద్దరికి ఒకరికొకరి దశలు కూడా బాగా జరుగుతున్నాయండి, ఈ భుక్తిలో ఈ అంతరంలో చేస్తే వీళ్ళ వివాహ జీవితం స్ట్రాంగ్గా ఉంటుందండి, గురుబలం కూడా కలిసి వస్తుందని పెళ్లి చేసేస్తారు. కానీ వివాహ జీవితంలో సుఖవంతమైనటువంటి ఆ యొక్క పడక కుదరని పరిస్థితి. సుఖ జీవితం అంటే ఏమిటంటే లైంగికంగా సెక్షువల్గా వారికి సరైనటువంటి కోరికలు అంటే
సెక్షువల్ థరిస్టీ తీరని విధంగా వీరి జీవితం నడుస్తుంటుంది. అప్పుడు వీరు వేరే వాటి కోసం ఎంపర్లాడతారు. ఎంపర్లాడినప్పుడు వీళ్ళ వివాహ జీవితమే దెబ్బతినిపోతారు. ఇలాగ ఎంతమంది విడాకులకు వెళ్తున్నారు, ఎంతమంది ఒకే కుటుంబంలో ఉంటూ ఒకరికొకరు సంబంధం లేకుండా ఊరిక మెకానికల్ లైఫ్ని కొనసాగిస్తున్నారు. మీరే గమనించండి కావాలంటే. అది అవసరమో మనకి? వీరితో వివాహం చేసుకోకూడదంటే కావాలని వాళ్ళతోనే వీళ్ళు ప్రేమిస్తారు. మొదట పై ఆకర్షణకు లోనయ్యి, లేదా ఒక జ్యోతిష్యం దగ్గర తీసుకెళ్తారు. ఆయన లెక్కలేస్తాడు. ఆ పుబ్బా నక్షత్రం లెక్కలేసి పుబ్బా, ఆ తర్వాత వచ్చేది ఉత్తర తర్వాత వచ్చి హస్త తర్వాత వచ్చేది చిత్త. కాబట్టి 4వ భాగంగా వచ్చింది, మంచి తార వచ్చింది కాబట్టి చేయండి అంటారు. లేదు బాగలేదు కానీ పర్వాలేదు, ఆమె పేరు ఏదో ఉంటుంది, రాధికనో లేదా ప్రవళికనో లేకపోతే ఇంకొక ప్రశాంతినో ఏదో ఉంటుంది, మార్చేయండి పేరు. ముందర ఒక అక్షరం మార్చేసి రెండవ అక్షరం మళ్ళీ ఇంకోటి మార్చేస్తే పేరు నక్షత్రం మారిపోతుంది. నక్షత్రం మారిపోయింది కాబట్టి వెంటనే వివాహానికి వెళ్ళిపోండి బాగుంటుంది అంటారు. వాళ్ళదేం పోయింది, మీరు చేసుకుంటున్నారు, అనుభవించాల్సిన జీవితకాలం మీరే కదా. అవసరమా మనకి? ఏది నిజము, ఏది నిజ జీవితంలో మనకు ఉపయోగపడతా ఉంది, ఇవన్నీ ఎందుకు మీరు గమనించడం లేదు? దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరవండి. ఈ పూర్వ పల్గుని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఏజ్ బార్ వివాహాలు కూడా చేసుకుంటున్నారు ఎక్కువగా. అమ్మాయిలు అయితే వాళ్ళకంటే చిన్న వయసులో ఉన్నటువంటి అబ్బాయిలతో వివాహం చేసుకుంటున్నారు. అబ్బాయిలు అయితే తనకంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి అమ్మాయిలతో పెళ్లి చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. విధవరాలతో కూడా వివాహాన్ని చేసుకోవడం లేదు, ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటున్నారు. ఇవన్నీ పరిశోధనాత్మకంగా తెలుసు. అంటే అందరూ అలాగే చేస్తున్నారంటే అందరూ లేరు, కానీ ఎక్కువ శాతం ఆ యొక్క నక్షత్రం అలాగే యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి వీటన్నిటిని జాగ్రత్త పడాలి. మనము ఒక కుటుంబంలోకి ప్రవేశించినప్పుడు అటువైపు 7 తరాలు ఇటువైపు 7 తరాలు చూడాలంటున్నారు. ఎవరు చూస్తున్నారు? వారు ఎంత స్టేటస్ ఉంది, ఎన్ని 5 అంకెల జీతం ఏమైనా వస్తా ఉందా, వాళ్ళకి 4 చక్రాల బండి ఏమైనా ఉందా, వారికి 3 ఫ్లోర్ల హౌస్ ఏమైనా ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ 5 అక్షరాలతో 5 డిజిట్లో ఉందా, మనల్ని బాగా చూసుకోగలరా చాలు. వాళ్ళ వంశం ఎలాగా ఉన్నా ఆడికి పోయిన చిగులుకుంటారు. ఆడబిడ్డ పోరు, తర్వాత వచ్చి అత్త పోరు, వదిన పోరు, అన్న పోరు, అక్క పోరు, ఇలాగ పోర్లు పడి లాస్ట్కి తట్టుకోలేక ఇళ్ళకి తిరిగి వచ్చి టైలరింగ్ పని చేసుకుంటూ, ఎంబ్రాయిడింగ్ పని చేసుకుంటూ, టెక్స్టైల్ బిజినెస్ అనే చీరలు అమ్ముకుంటూ జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఇలాగా వద్దు అన్న విషయాన్ని మనం చేయడం వల్ల ఆ కర్మ ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి వచ్చి మన ముందర నిలబడి మన మీద పగ తీర్చుకుంటుంది. ఇలాంటి అనేక అంశాలను మనము చర్చించబోతున్నాం. శుభం. హిమాలయాలలోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది వారి గురు పరంపరలో దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారు అధర్వణ వేద దక్షిణాచార పద్ధతి ద్వారా పూర్వం వశిష్ఠ వాల్మీకాది ఋషులు చేసిన విధంగా విలువ కట్టలేని అమూల్యమైన 24 హోమాలను ఏకకాలంలో ఒకే హోమగుండంలో గత 24 సంవత్సరాలుగా లోక కళ్యాణం కొరకు కర్మ విమోచన హోమక్రియను చేస్తూ నమ్మి వచ్చిన నిజమైన భక్తులకు శ్రీ జగన్మాత కృపతో మంచి చేస్తున్నారు. కర్మ విమోచన పొందాలనే ఆసక్తి ఉన్నవారు ముందుగానే గోత్రనామాలను నమోదు చేసుకోగలరు. అడ్రస్ శ్రీ త్రిశక్తి పూజా మందిర్, తిరుపతి దగ్గర, రేణిగుంట, ఆంధ్రప్రదేశ్.